హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులు ఉపసంహరించాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న కేసీఆర్ తరపు న్యాయవాది ఆదిత్య సోంది వాదనలు వినిపించగా ఇవాళ ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. కేసీఆర్ పిటిషన్కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసీఆర్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసినట్లు ప్రకటించింది. ఇవాళ లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది. హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులు ఉపసంహరించాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న కేసీఆర్ తరపు న్యాయవాది ఆదిత్య సోంది వాదనలు వినిపించగా ఇవాళ ప్రభుత్వం తరపు ఏజీ వాదనలు వినిపించారు. కేసీఆర్ పిటిషన్కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసీఆర్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసినట్లు ప్రకటించింది. ఇవాళ లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది.